పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహా పిరమిడ్ కర్తాలకు స్వాగతం సుస్వాగతం. ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి సంబంధించి విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి మనందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి విజయ్ భాస్కర్ రెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. విజయ్ భాస్కర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. పిఎంసికి స్వాగతం. విజయ్ భాస్కర్ రెడ్డి గారు, డిసెంబర్ 21 నుంచి 31 వరకు PDMY జరగబోతోంది. అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామా ఈ కార్యక్రమంలో అనేసి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ఆశ కూడా. సో జరగబోయే రేపు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే PDMY 3కి ఎటువంటి సన్నాహాలు జరగబోతున్నాయి, దాని గురించి క్లుప్తంగా. మేడం, గత సంవత్సరం ధ్యాన మహాయాగం 1, 2 అత్యంత అద్భుతంగా పత్రికా గారు భౌతికంగా లేకున్నా వారి చైతన్యంతో అత్యంత అద్భుతంగా జరిగిన విషయం అందరికీ ప్రతి పిరమిడ్ మాస్టర్ తెలుసు. అవును సార్. ఈ సంవత్సరం కూడా 2024 పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రపంచ శాంతికి, విశ్వశాంతికి, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి హాయిగా సుఖంగా ఉండాలన్న ఒక ఏకైక లక్ష్యంతో లక్షలాది మంది ధ్యానులతో అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. జరపడానికి సన్నాహాలు కూడా చేస్తున్నాం. అయితే ఈసారి అతి ముఖ్యమైన ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నాం. మొట్టమొదటిది సరస్వతి ప్రాంగణం తెలుసు. దాదాపు 30-40 వేల మంది కూర్చొని అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ధ్యానం ఉదయం 3 గంటలు, సాయంత్రం 1 గంట. దానితో పాటు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ప్రవచనాలు, ఎంతోమంది మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థల ప్రముఖ గురువులను కూడా తీసుకొస్తున్నాం. దానితో పాటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలుస్తున్నాం, కేంద్ర మంత్రులను కూడా పిలుస్తున్నాం. ఈసారి ఎంతోమంది స్కూల్ పిల్లలు, యువతకు చాలా ప్రత్యేకంగా ఈసారి పెద్దపీట వేస్తున్నాం. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దానితో పాటు మహేశ్వర మహా మెగా పిరమిడ్లో ఈసారి ప్రత్యేకంగా ధ్యానమే 225 గంటలు అఖండ ధ్యానం, 11 రోజులు విశ్వశాంతికి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు. కంటిన్యూగా. వావ్. 2 మూడోది 1000 మంది యువత, వారు సపరేట్గా వారికి ఒక ప్రాంగణం చేశాం. వారికి ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్, వారు ఎలా చదువుకోవాలి, ఎలా ఉద్యోగం చేయాలి, ఎలా జీవితం గడపాలి అనే దాని మీద కూడా వాళ్ళకు కోర్సెస్కు ఎంతోమంది మోటివేషన్ స్పీకర్స్ని పిలిచి ఆ యూత్ కూడా సపరేట్ కార్యక్రమం చేశాం. యూత్ కోసం సపరేట్గా డిజైన్ చేశాం. దాంతోపాటు పార్వతీ పిరమిడ్లో 200 మంది కూర్చొని వారికి మొత్తం నార్త్ ఇండియా మాస్టర్స్కు అది ప్రత్యేకంగా కేటాయించడం. వాళ్ళు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అదర్ దెన్ తెలుగు క్లాసెస్ కూడా అక్కడ. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదని చెప్పి వారికి అక్కడ ప్రొవైడ్ చేశాం. దాంతోపాటు ఇంకెన్నో వర్క్షాప్స్, ఏదో 11 రోజులు ప్రతి ఒక్కరికి ఏ విధంగా క్లాసులు కానీ, ఏ విధంగా మాస్టర్స్ కానీ, ఏ విధంగా వారు బిజీ ఉండే విధంగా 11 రోజులు వారిని వారు మర్చిపోయే విధంగా ఈసారి ప్రాంగణంలో కార్యక్రమాలు ఉంటాయి. చాలా మెటిక్యులస్గా డిజైన్ చేశాం. మేము తయారు చేసిన ప్రోగ్రామ్స్ని కూడా అందరికీ వాట్సాప్లో పెట్టాం. సలహాలు ఇవ్వండి, ఇంకెలా డిజైన్ చేయాలని కూడా. సాంస్కృతిక కార్యక్రమాలు అలా ఈ మొత్తం ఈ 11 రోజులు 225 గంటలు అందరం బిజీ ఉండే విధంగా ఈసారి డిజైన్ చేశాం. ఆనందంగా ఆహ్లాదంగా ఉండే విధంగా. ఓకే విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ 11 రోజుల కార్యక్రమానికి కొన్ని కోట్లలో ఖర్చు అవుతూ ఉంటుంది. మరి డొనేషన్స్ అనేవి ఏ విధంగా స్వీకరిస్తున్నారండి? దానికి సంబంధించి ప్లానింగ్ ఎలా ఉంది? మీరు అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఇంక ముఖ్యమైనది ఒకటి చెప్తాను. అందుకే ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి జరుగుతుంది. ఎవరైనా అడుగుతారు, ఎందుకు ఇంత ఖర్చుతో కూర్చొని ఎందుకు ఇది చేస్తున్నారు అని ప్రశ్నలు వచ్చినాయి. బట్ ఇది పత్రిజీ గారు చెప్పారు, ఈ భూమి నన్ను రోజులు ధ్యాన మహాయాగం జరగాలి. ఈ ధ్యాన మహాయాగంతో మొత్తం ప్రపంచంలో అంతా పాజిటివ్ ఎనర్జీ మనం పంపిస్తున్నాం స్వామి, ఎప్పుడు దీని గురించి రెండో ఆలోచన ఉండొద్దని చెప్పారు. కాబట్టి ఈ విశ్వశాంతికి జరుగుతున్న యాగం. ఇంకొక పక్క ఈసారి యజ్ఞం కూడా తలపెట్టాం. యజ్ఞం ఏమిటి అంటే పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. భోజనం కాదు, భోజనం అనేది ఇంట్లో కూడా తింటారు, భోజనం కాదు.
ధ్యానులు ఉండి ఎంతో పవిత్రంగా ఆ ఉదయం ఎంతోమంది అందరూ కూర్చొని ధ్యానం చేసి వండి ఈసారి ధ్యాన ప్రసాదం అనేది ఒక ప్రత్యేకంగా 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం అక్కడి నుంచి వితరణ జరగాలని ఒక గట్టి సంకల్పం తీసుకున్నాం. ఎందుకంటే పత్రిజీ సో గారు దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? పత్రిజీ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. ఏమన్నారు? ధ్యానం తర్వాత భోజనం ఫస్ట్ అని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ ధ్యానంలో వండిన భోజనం స్వీకరిస్తారో మీలో మార్పు అనేది ఆలోచన స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈసారి ధ్యాన ప్రసాద యజ్ఞం, ఒక పక్క యాగం, ఎన్నో ప్రికాషన్ తీసుకుంటున్నాం. దానికంతా చార్ట్స్ తయారు చేసాం. తయారు చేసి ఫుడ్ కానీ కూడా అసలు అన్నదానం విషయానికి వస్తే కనుక ఎంతమంది వచ్చినా సరే, ఇన్ని లక్షల మంది వచ్చినా సరే, లేదు మాకు అందలేదు ప్రసాదం అనే అవకాశం కూడా లేకుండా అంత చక్కగా ఎంతమంది వచ్చినా సరే అందరికీ సరిపోయే విధంగా వండి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అది అంత ఆషామాష అయిన విషయం కాదు. అంత ఆర్గనైజేషన్ ఎలా చేస్తున్నారండి? మేడం ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రతిదీ పత్రిజీ చైతన్యంతో జరుగుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో మా ఇంట్లో చేయలేము. 10 లక్షల ప్లేట్లు అంటేనే అందరు షాక్ తింటారు. 10 లక్షలు 1 మిలియన్ ప్లేట్స్ ఆఫ్ ధ్యాన ప్రసాదం ఇన్ 11 days. అంటే అదంతా పత్రి గారి చైతన్యంతో జరుగుతుంది. ఈరోజు అకౌంట్లో 0, కానీ నెలలో అంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం. అంతా పత్రిజీ గారే చూసుకుంటారు. అది 100% ఆయన చైతన్యంతో జరుగుతుంది. 2012 నుంచి ఈ యొక్క కార్యక్రమాలకు నేను ముందు ఉన్నాను. నాకు ఉండే అవకాశం పత్రిక గారు కల్పించారు. ఎప్పుడు డబ్బుకు కొదవలేదు. యాగం వరకు డబ్బులు వస్తాయి. ఓ 10 రూపాయలు తక్కువనే ఉంటుంది తప్ప ఎక్కువ ఏడు పత్రిక గారు యాగం జరిగిపోతుంది సక్సెస్ఫుల్గా. అది ఎటువంటి ఆటంకాలు లేకుండా పత్రిక గారు చూసుకుంటారు. సార్, ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా, ఎక్కడికి రావాలి, ఎలా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందా? మేడం యాక్చువల్లీ ఏంటంటే దానికి ఒక వింగ్ ఉంది. శివశంకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి రైల్వే స్టేషన్ నుంచి బస్సులు పెడతారు. ప్రతి డిపో నుంచి డైరెక్ట్ మన కడతాల్కు పిరమిడ్కు బస్సు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? 21st నుంచి. ప్రతి డిపో నుంచి బస్సులు ఉంటాయి. ఏడికి కడతాలని చెప్పి ధ్యానమాయాగం కడతాలని రాసి ఉంటాయి. ప్రతి రైల్వే స్టేషన్ వచ్చేది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెల్ హ్యాండిల్ చేసే ఆర్టీసీలో పనిచేసే శివశంకర్ రెడ్డి గారి బృందం ఉంటుంది. కర్తాల నుంచి మళ్ళీ ఆటోస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ట్రాన్స్పోర్ట్ పెద్ద ప్రాబ్లం కాదు, అందరికి అలవాటు అయిపోయింది. అదే ఆటో అంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అసలు ఏంటి ఈ అంటే పీడిఎంవైలో అసలు ఏం జరుగుతుంది అని కుతూహలం ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా. లేదమ్మా, రైల్వే స్టేషన్ నుంచి ప్రాంగణం వరకు బస్సులు ఉంటాయి. బస్ డిపో నుంచి బస్సులు ఉంటాయి. ప్లస్ మేము అంతా డీటెయిల్స్ ఇస్తాం. దాని ఇన్ఛార్జ్ ఎవరు, ఏం కథ. ఇప్పుడు 2 early అని చేయలేదు, ఒక 15 రోజుల ముందు నుంచి వైరల్ చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్కి ఎవరు ఇన్ఛార్జ్, ఏం ఇన్ఛార్జ్. సార్, ఇప్పుడు అకామిడేషన్ విషయానికి వస్తే అవి ఫ్రీ అకామిడేషనా లేకపోతే మనీ కట్టి ఉండాలా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది కదా. కొద్దిగా ఛాలెంజ్. అయితే మాకు 3 categories అకామిడేషన్స్ ఉన్నాయి. ఒకటి పెయిడ్ అకామిడేషన్, అది ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ చేశారు. అది టెంపరీ టెంట్లో తయారు చేస్తారు. అది ఎంతో ఉంటుంది, 10 daysకు 4,000 ఉంటుంది, 3,500 ఉంటుంది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ రాజస్థాన్ నుంచి తెప్పించిన టెంట్లు ఉన్నాయి. టెంటెడ్ అకామిడేషన్, అంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు. అదొక 320 ఉన్నాయి. తర్వాత ఈ టెంట్లలో ఇందులో మన షెడ్స్లో వేసే అకామిడేషన్ వచ్చేసి అదొక 1000 మంది ఏమి ఉన్నట్టుంది. దాని తర్వాత ద్వారకా నివాస్లో 300 ఉన్నాయి. అది కవర్డ్ బిల్డింగ్. ప్లస్ అన్ని పెద్ద పెద్ద షెడ్లు వేసి ఫ్రీ అకామిడేషన్ విత్ ఇది ఇస్తాం. ఇది బెడ్లు వేసి, పీటలు వేసి, భూమి మీద ఎవరిని పడబెట్టాం. మంచిగా మీకు పీటలు వేసేసి, బల్లలు వేసేసి, మీద గ్రీన్ కార్పెట్ వేసేసి బ్రహ్మాండంగా ఉంటుంది. సో వాళ్ళు దాదాపుగా మొత్తం ఆల్ టైప్స్ అకామిడేషన్ కలిపి ఒక 9,000 మంది హాయిగా ఉండొచ్చు. ఇంకెక్కువైనప్పుడు కొందరు పిరమిడ్లు ఉంటారు, కొందరు ఈసారి పిరమిడ్ అంటే అఖండ ధ్యానానికి ఉంటుంది. ఈ షెడ్డు ప్రాంగణంలో మళ్ళీ రాత్రిపూట కుర్చీలు తీసేసుకుంటారు. ఇక మేడం అక్కడ అన్ని నేచర్ పత్రి గారే సర్దుకుంటారు. బట్ అకామిడేషన్ మనం 11 రోజులు స్టే చేయాలి, అక్కడ ఎలా ఉంటుందో ఏమో అన్న భయం నార్మల్ గా ఉంటుంది. చుట్టుముట్టు ప్రాంతాలలో అన్ని ఇండ్లు రెంట్కి తీసుకుంటారు. అక్కడ బాగా దొరుకుతాయి. అక్కడ చుట్టుముట్టు 3 ఊళ్ళు ఉన్నాయి. అక్కడ అన్ని ఆ లిస్ట్ కూడా పెడుతున్నాం. ఇంకొక వారం రోజుల్లో పెడతాం. వాళ్ళు డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, వాలంటీర్ సర్వీస్ గురించి చెప్పండి సార్. అయితే మనకు సేవాదళ్ అని చెప్పి పరమేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో పిరమిడ్ సేవాదళం ఉంది. వాళ్ళు 2012 చేస్తున్నారు. ఇంకా ఈసారి మోర్ ఆర్గనైజ్డ్గా, మోర్ సైంటిఫిక్ వే వారికి 15 ముందే డిపార్ట్మెంట్స్ అని అలాట్ చేసేసి వారికి ట్రైనింగ్లు ఇచ్చి ఈసారి ఈ సేవాదళను
సేవ్ అనేది ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్ మనందరం కలిసి సేవ చేసి, ఎందుకంటే కొత్త వారందరూ మన ఇంటికి వస్తున్నారు కాబట్టి ఈసారి సేవను కూడా ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా ఏం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇప్పటికి 12 కంప్లీట్ చేశాం అవును కాబట్టి సార్. అలవాటు అయిపోయింది. అవును, కొత్తగా వచ్చే వాళ్ళ విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉంటే పాత సరిపోతుంది. వారికి అంతా తెలుసు, ఎక్కడ ఏది ఉంది అనేది కూడా తెలుసు. అవును సార్. ఇప్పుడు కొంతమంది అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళ విషయానికి వస్తే కనుక కొంతమంది నెగిటివ్‌గా స్ప్రెడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే బాత్రూమ్ సరిగ్గా లేవని, సో ఇంతమంది వచ్చిపోతున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది అనే మాట కూడా వినున్న సందర్భాలున్నాయి. అటువంటి వాటిలో మీరు ఎటువంటి హైజీనిక్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మేడం సార్? ఈసారి ఏం చేసామంటే ఇంకా కొత్త బాత్రూమ్లు కొన్ని కట్టాం. ఓన్లీ వెస్ట్రన్ టాయిలెట్స్ ఆర్ ఇండియన్ టాయిలెట్స్, ఓన్లీ టాయిలెట్సే 400 కట్టాం. లాస్ట్ ఇయర్ 275 నుండి ఈసారి 400 చేసాం, బాతులు కాకుండా. ఓకే. తర్వాత ఈసారి అక్కడ ప్రతి దగ్గర జెట్ సిస్టమ్ పెట్టాం. అంటే క్లీనింగ్ ఒక నిమిషంలో మీరు బయటికి రాగానే ఇమీడియట్లీ ప్రెషర్ వాష్ తోటి క్లీనింగ్ చేస్తారు. ఓకే. ఎందుకంటే మనం నీళ్లు పోయాలి అంటే లేట్ అవుతుంది. ప్రెషర్ వాష్ స్కూటర్లు కార్లు ఎట్లా కడుగుతారో అట్లా అది పెట్టాము. తర్వాత ఎఫిషియెంట్ టీంని పెడుతున్నాం. ఓకే. అర్థమైందా? ఈసారి టాయిలెట్స్ మీద ప్రత్యేకంగా ఒక కమిటీ వేసాం. తర్వాత ప్రత్యేకంగా ఒక టీంలను ఏర్పాటు చేస్తున్నాం. టాయిలెట్స్ను మోర్ ఎఫిషియెంట్గా, మోర్ హైజీన్గా చేయాలని. డెఫినెట్లీ కొంచెం కష్టసాధ్యమైన పని, బట్ జరుగుతుంది. ఓకే. మరి కొంతమంది 11 రోజులు ఉండలేని వాళ్ళు 2-3 రోజులన్నా ఉండి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏం లాస్ అవుతారు? 11 రోజులు ఉన్న వాళ్ళు ఏం గెయిన్ చేస్తారు సార్? అయితే ఇష్యూ ఏంటంటే అమ్మా, పత్రిజీ గారు ఏమన్నారంటే మొట్టమొదటి రోజు ఆఖరి వరకు ఉంటే ఈ సంవత్సరంలో 365 రోజుల్లో 11 రోజులు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా రోజులు మీ ఊర్లో ఉండండి, మీ సంసారం చేసుకోండి, మీ వ్యాపారం చేసుకోండి. 11 రోజులు అంటే ప్రతి మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఆడ చేసే 11 రోజులు ధ్యానం మార్నింగ్ ఈవినింగ్, అది ఒక గొప్ప అనుభూతి. ఏం కోల్పోతారంటే అది ఎంతో కోల్పోతారు. 11 రోజులు మీరు అక్కడ చేసినప్పుడు మీలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అనుభూతి పొందుతారు, ఆ ఎనర్జీ మీలో వస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది. మళ్ళీ సంవత్సరానికి సరిపోయే ఎనర్జీ ఉంటుంది. విజయభాస్కర్ రెడ్డి గారు, కొంతమంది గురించి మాట్లాడుకుంటే ఏమంటారు, ఇంట్లో ఉండి ధ్యానం చేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు చేయాలా, అక్కడికి వెళ్ళి చేస్తేనే మెడిటేషన్, అక్కడికి వెళ్ళి చేస్తేనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయా? ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మేడం నేను ఇచ్చింది కాదు, పత్రిజ్ గారే చెప్పారు. ఈ క్వశ్చన్ పత్రిక గారు ఉన్నప్పుడు అడిగేవారు. మేడం ఈ ఆధ్యాత్మికము ధ్యానం అనేది ఒక నమ్మకం, అర్థమైందా? ధ్యానం చేయని వారు బతుకుతలేరా అంటే అది పాయింట్ కాదు. పత్రిజీ గారు చెప్పేది ఏంటంటే 11 రోజులు సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఎంతో మార్పు జరుగుతుంది. ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వారి ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. సామూహిక ధ్యానం ఒక ప్రత్యేకత చాలా ఉంటుంది. ఇంట్లో ఉండి ఏదైనా చేయొచ్చు, అక్కడ ఉండి చేసేది వేరే ఉంటుంది. కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ఈ పీడిఎంవైలో ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లాస్ట్ ఇయర్ కూడా చాలా రకాలుగా కండక్ట్ చేశారు. మరి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది సార్? మేడం ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొన్ని చేసాం. మీకు 10-2 చెప్తాను. మార్నింగ్ 3 గంటల ధ్యానం, దాని తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఈచ్ డిస్ట్రిక్ట్లో ఏం చేస్తున్నారు చెప్పడానికి అదొక 1 hour స్లాట్ ఇచ్చాం. తర్వాత 11 to 12 ఈసారి ఇంపార్టెంట్ సైంటిఫిక్ మాస్టర్స్ ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం. సైంటిఫిక్ మాస్టర్స్ ఇప్పుడు డిఆర్ కార్తికేయన్ గారు కానీ, సంఘంలో ఉన్న ఎంతోమంది గొప్ప వ్యక్తులతోటి 1 hour అంటే 2-3 మాట్లాడతారు. 12 to 1:30 మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ మాట్లాడతారు. తర్వాత మళ్ళీ అగైన్ 1:30 to 2:30 లంచ్, 2:30 3:30 మన పిఎస్ఎస్ఎం యొక్క పిల్లలు ఒక పైమా కల్చరల్, 3:30 to 4:30 హెల్త్ మీద ఫేమస్ హెల్త్ మీద చెప్పేవాళ్ళు, అది ఆ కార్యక్రమం పెట్టాం. 4:30 to 5:30 మన పిరమిడ్ సొసైటీ ప్రాజెక్ట్స్, ఓంకారేశ్వర్ కానీ, వశిష్ఠ గౌతమ్ కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దాని మీద ఏవిలు తయారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తాం. మళ్ళీ అగైన్ 5:30 to 6:30 ధ్యానం, దెన్ 6:30 to 7 ఎవరైనా ప్రముఖులు వస్తే, దెన్ 7 to 8 వచ్చేసేసి 7 to 8 వచ్చి గురువులు, మర్చిపోయారు గురువులు. ఈసారి ఫేమస్ గురువులు వస్తున్నారు. ఉదాహరణకు స్వామినారాయణ టెంపుల్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే గొప్ప ఆర్గనైజేషన్. అమెరికాలో ఎన్ని టెంపుల్స్ కట్టారు. ఈ మధ్యన అబుదాబిలో హార్డ్కోర్ ముస్లిం ఏరియాలో కొన్ని వేల కోట్లు పెట్టి టెంపుల్ కట్టారు. అందులో సెకండ్ గురూజీ అంటారు. ప్రధానమంత్రి కూడా వారికి ఆర్గనైజేషన్ చాలా క్లోజ్. ఆ గురూజీ మా ఫ్రెండ్ క్లోజ్ ఉండే, ఆయనను జ్ఞానవత్సల స్వామీజీ అని చెప్పి అడిగిందే తడుగు ఒప్పుకోవడం, ఆయన 22nd నాడు రావడం. వాళ్ళ ఫాలోవర్స్ దాదాపు ఒక 4-5 కోట్ల మంది ఉంటారు.
ఓ అట్లా ఈసారి ఎంతోమంది గురువులు మాస్టర్ ఎం కానీ ఇంకా కొన్ని రోజుల పేర్లు డిస్క్లోజ్ చేస్తాము. ఓకే ఈసారి అంతా గొప్ప గొప్ప సంస్థల అధిపతులను పిలుస్తున్నాం. 7 to 8 అద్భుతంగా ఉంటుంది. 8 to 9 ఈసారి కల్చరల్ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఉన్నట్టు ఈసారి ఇంకా కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నాం. అంటే ఎలా సార్ తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది అందరికీ. అదే చూస్తున్నాం. మళ్ళీ కూడా చాలా అన్నీ ఇప్పుడు ఇనిషియల్ ఫిల్టర్ చేస్తున్నాము. చేసేసి దీన్ని ఎంతో స్టడీ చేసి ప్రతి గంట ప్రతి నిమిషం ఎలా ఉండాలి అని చెప్పి స్టడీ చేస్తున్నాం. బట్ ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్లో ఫైనల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కర్తాల్ విషయానికి వస్తే చక్కగా అంటే పిరమిడ్లో ధ్యానం చేసినా, లేకపోతే పత్రిజీ శక్తి స్థల్ దగ్గర ధ్యానం చేసినా, లేకపోతే సరస్వతి భవన్ దగ్గర ధ్యానం చేసినా, ఎక్కడ ధ్యానం చేసినా ఆ ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. సో ఎక్కడ ధ్యానం చేయాలి, ఇక్కడ చేస్తేనే మనకి మంచి అనుభవాలు కలుగుతాయా అని అంటే మీరేం సమాధానం చెప్తారు? మేడం, ఎందుకంటే ఆ ల్యాండ్ దాదాపు 100 ఎకరాల స్థలం. 100 ఎకరాల స్థలంలో పత్రిగా అడుగు ప్రతి ఆయన అడుగు భూమి లేదు అక్కడ. ఇక్కడ ఎందుకంటే అందులో రెండవది ఆయన సమాధి, ఆయన అక్కడనే ఉన్నాడు. పత్రిగాడు ఇక్కడ పోలే, అక్కడ ఉన్నాడు, మనకు కనిపిస్తలేడు అంతే. అండర్ గ్రౌండ్ సెల్లాల్లో ఉన్నాడు. బేస్మెంట్ అంటారు తెలుసా, బంకర్ అనుకోండి. బంకర్లో కూర్చొని హాయిగా రాస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి పత్రిగారు ఉన్న ప్లేస్ కాబట్టి ప్రతి అడుగు ప్రతి స్థలం ఆయన అడిగేసిన ప్లేస్ కాబట్టి ఎక్కడ చేసినా బాగుంటుంది. డెఫినెట్లీ మహేశ్వర మహాపిరమిడ్లో ఇంకా బాగుంటుంది. అఖండ ధ్యానం కూడా జరుగుతుంది ఈసారి 225 గంటలు అఖండ ధ్యానం. దేనికి చేస్తున్నాం? ప్రపంచ శాంతి కోసం. ఓకే సార్, మరి ఇప్పుడు పిల్లల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? మేడం, అక్కడ బాల వికాసాన్ని పెడతాం. పిల్లలు రావచ్చు, ఆడుకోవచ్చు. తర్వాత పిల్లల భగవద్గీత కార్యక్రమాలు పెడుతున్నాం ఈవినింగ్ 8 to 9. తర్వాత మధ్యాహ్నం 2:30 to 2:30 పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాం. తర్వాత పిల్లలతోటి వాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఈ ఆధ్యాత్మికం గురించి చెప్పడము, క్లాస్ చెప్పడం, మంచి వారి భోజనం చేయించడం, ఇంకా ఇట్లా రకరకాలుగా ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తున్నాం. ఓకే, యువత కోసం చెప్పాను కదా, సపరేట్గా 1000 మందితోటి అదొక ప్రాంగణం వేసి వాళ్ళకు మోటివేషనల్స్ క్లాసెస్ కూడా చెప్పిస్తాం. ఓకే, మరి ఇప్పుడు డిఫరెంట్ ఏజ్ పర్సన్స్ వస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేడం, ధ్యానం చేసేవాడికి ఏ హెల్త్ ఇష్యూస్ రాదు. ఒకవేళ 1-6 వచ్చినా ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ ఉంటుంది. మన పిరమిడ్ మాస్టర్ ఇందిరా మేడం అని ఉంటుంది, ఆమె MBBS MD. ఆ మేడం 24 hours వాళ్ళ టీంతో రెడీ ఉంటుంది అక్కడ. ఓకే, మరి డొనేషన్స్ గురించి చెప్పండి సార్. డొనేషన్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా డొనేట్ చేయాలి? మొత్తం ఇప్పుడు QR కోడ్ అంత పాపులర్ చేశాం. మన ప్రతి మ్యాగజైన్లో కానీ ప్రతి పాంప్లెట్లో కానీ QR కోడ్ ఉంటుంది. ఓన్లీ అన్నదానానికి, ఇక్కడ చేసేది ఉంది అన్నదానానికి. యాగం, అన్నదానం. 10 లక్షల ప్లేట్ల భోజనం పెడుతున్నప్పుడు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇంకోటి ఏంటంటే ఈ యాగంలో నేను అదే చెప్తున్నాను, పిరమిడ్ మాస్టర్ను ఇవ్వమని నేను అడగను. వద్దన్నా అవునన్నా ఇస్తారు. కొత్త వారిని అడగండి. కొత్త వారు మన గురించి వెయిట్ చేస్తున్నారు. అడిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్న అహంకారం పోతుంది, కొత్త వాడికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతుంది. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సభా వేదిక ద్వారా నా మనవి ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా కొత్త వారిని యాగానికి ఆహ్వానించండి. తర్వాత యాగంలో పాల్గొనే విధంగా ప్రోత్సహించండి. ఒకవేళ వారు వచ్చినా రాకున్నా ఈ యొక్క ధ్యాన ప్రసాద యజ్ఞంలో వాళ్ళు పాలు పంచుకునే విధంగా మెప్పించి కొత్త వారిని భాగస్వాములు చేయాలి. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను విజయభాస్కర్ రెడ్డి గారు. కొత్తవారు, వాళ్ళకి అసలు తెలియదు, ధ్యానం అంటే తెలియదు, PDMY అంటే తెలియదు, అసలు ఏం తెలియదు. మనం వెళ్ళి డొనేషన్కి వాళ్ళని అడుగుతాం. సో సామాన్యుడికి ఏంటి ఉపయోగం? డొనేషన్ ఇచ్చినంత మాత్రం ఏంటి ఉపయోగం? ఫస్ట్ ఏంటి, వారిని ఆహ్వానిస్తున్నాం. వారికి వీలైతుంది కాదు, ఓకే, వచ్చి చూడండి ఉంటున్నాం కాకుండా, బట్ అక్కడ జరిగే ధ్యాన యోగులకు, ఎంతోమంది ఋషులకు, ఎంతోమంది ధ్యానులకు పెట్టే భోజనం కాబట్టి అందులో వారి భాగస్వామ్యం చేస్తే వారికి ఒక అవకాశం కల్పించడం వాళ్ళైతే పుణ్యం తగులుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు డిషెస్ గురించి, వెరైటీస్ ఉంటాయా? ఎందుకంటే PDMYకి వచ్చే వాళ్ళందరూ ఒక మైండ్ సెట్తో వస్తారు. అసలు అన్నదానం టేస్ట్ చూడాలి, డిఫరెంట్ ఐటమ్స్ని టేస్ట్ చూడాలి, ఎంతో స్వేచ్ఛగా అంటే స్వచ్ఛంగా ఉండే ఐటమ్స్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఎటువంటి ఐటమ్స్ ఉండబోతున్నాయి? పత్రిజీ గారు వెంటనే మాకు వారిని నేర్పించినవే. ఆయన ఏమన్నారంటే, కూలి మాదిరిగా పనిచేయాలి, రాజు మాదిరిగా భోంచేయాలని చెప్పారు. ఓకే, ఇంగ్లీష్లో చెప్తా, వర్క్ లైక్ ఎ కూలీ, లివ్ లైక్ ఎ కింగ్. ప్రతి ఒక్కరు యువత మీరు అదే అండర్లైన్ చేసుకోవాలి. పని కూలి మాదిరిగా పని చేయాలి, రాజు మాదిరిగా భోంచేయాలి, రాజు మాదిరి ఉండాలి. కాబట్టి పత్రిజీ గారు నేర్పించింది. అక్కడ వచ్చినప్పుడు దాదాపు 8 నుంచి 9 ఐటమ్స్ పెట్టాలని.
ఓకే. 2 రకాల ఇది రూలా? rice. పత్రి గారు చెప్పింది ఎవ్రీథింగ్ ఈజ్ రూల్. ఓకే. ఇది మన డిజైన్ ఏమీ లేదు. అక్కడంటే పులిహోర పెడితే కూడా సరిపోతుంది, బట్ అది కాదు కదా. ఆయన మనకి పత్రి గారు మీరు ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వాలి, ఎలా కూసవాలి కూడా ఆయన మాకు అన్ని నేర్పించాడు. మీకు మాకు అదే తేడా. మాకు అన్ని ఎలా మాట్లాడాలో కూడా, ఎలా కూర్చున్నతో సహా నేర్పించాడు. భోజనం అనేది 2 రకాల రైస్లు ఉంటాయి. ఓకే. ఒక గ్రేవీ కర్రీ, ఒక ఫ్రై, ఒక ఫ్రెష్ చట్నీ, సాంబారు, మజ్జిగ, స్వీటు. మీరు కూడా ఇంట్లో ఇది తింటున్నారు నాకు తెలియదు. జనరల్ గా ఇంట్లో ఇన్ని వంటలు అయితే రోజు చేసుకోలేం కదా సార్. నేను కూడా అనుకోను. అర్థమైందా? దీంతో పాటు అరటిపండు దాదాపు 10 నుంచి 12 ఐటమ్స్ ఉంటాయి. మీరు ఊహిస్తారా? రోజు 11 రోజుల పాటు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు ఊహిస్తారా? వడాలు చేస్తారు, 25,000 మందికి వడా చేసి పెడతారు. వావ్. మీ ఇంటికి వస్తే 10 మంది వస్తే చేస్తారు చెప్పండి? లేదు, క్యాటరింగ్ ఇచ్చేస్తాం ఆటోమేటిక్. అంతే, అది ఒక శక్తితో నడుస్తుంది. పూరి చేస్తారు, 25,000 మందికి పూరి పెడతారు. వావ్. అర్థమైందా? బోండా పెడతారు 25,000 మందికి. మరి తిన్న వాళ్ళకి తిన్నంత నో అనేది లేదు. 24 hours ఆ కిచెన్ నడుస్తూనే ఉంటుంది, భోజనం చేస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. అదంతా ఒక శక్తి. అయితే నేను 2012 చూసాను, ఒక చీమ, దోమ, ఈగ ఆ భోజన ప్రాంగణంలో కనిపించదు. మీరు చెప్పండి ఎందుకు? సైన్స్. మరి ఇప్పుడు మన ఈ హైదరాబాద్లో 5 స్టార్ ఇంట్లో ఉన్నా కూడా ఈగలు, దోమలు వస్తాయి, అక్కడ కనిపించదు. మీరు చూడండి, ఈసారి రండి మీరు, నాకు ఒక దోమ, ఈగ కనిపిస్తే చెప్తారు. ఓకే. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? అంటే అంత హైజీనిక్ గా ఉంటుందా, లేకపోతే ధ్యాన శక్తి వల్ల అలా జరుగుతుందంటారా? హైజీన్ కంటే ఎక్కువ ధ్యాన శక్తితో ఆ ప్రాణులు మనం సహకరిస్తాయి. దేవుడు ఉన్నాడా లేదా, ధ్యానం ఉందా లేదా అనే వారికి నేను ఎప్పుడైతే చెప్తా, ఒక ఈగ కానొస్తలేదు, స్వీట్ పెట్టిన రోజు కూడా ఈగ కానరాదు. అంటే సమ్ పవర్ ఇస్ దేర్. అది ఈసారి నువ్వు వస్తావు కదా, అబ్జర్వ్ చేసి. లేదు సార్, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను కూడా వచ్చాను. ఈసారి చూడు, నేను చెప్పిన దీని మీద మీరు అబ్జర్వ్ చేయండి. తప్పకుండా. అదంతా పత్రి గారి యొక్క చైతన్యం, పత్రి గారి యొక్క ధ్యాన శక్తితో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్య మా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేశాను. 100 మంది చేస్తే 10 మంది క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తాం. మరి అక్కడ 10 లక్షల ప్లేట్లు ఎలా పెట్టాలి, ఎంత తొందరగా పెట్టాలి, ఆతృత ఉంది అంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. అంతా ఆ శక్తితో నడుస్తుంది. పత్రిజీ గారు ఉన్నప్పుడు పీడిఎంవైలో ధ్యానం డిఎంసీలు జరగడం ఒక ఎత్తు, ఇప్పుడు అంతకు మించి ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మేడం, అదే చెప్పాను, పత్రిజీ గారు శారీరకంగా మాత్రమే లేరు తప్ప ఉన్నాడు. ఆయన ఇంతకుముందు అబో గ్రౌండ్ మీద ఉండేవాడు, ఇప్పుడు బిలో గ్రౌండ్లో ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరిని పత్రి గారుగా తయారు చేశాడు. అందుకే అందరం పత్రిజీలమే. అందుకే ఆయన ఏం చేశాడు, పొయ్యే ముందు నా వారసుడనో, వీళ్ళు నా బంధువులనో, వీళ్ళని లేదు, అందరూ పత్రిజీలే అని చెప్పాడు. అక్షర సత్యం అదే జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి మూమెంట్ ఒక 10 times విరిగిపోయింది. ఈ 2 సంవత్సరాలలో పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసినాక దాదాపు ఒక 100 ప్లేసెస్కి వెళ్ళాను నేను, త్రూఅవుట్ కంట్రీ. అసలు ఎక్కడ చూడండి ఉద్యమం, నార్మల్ కాదు ఇది, ఒక ఎజిటేషన్. ధ్యానం అనేది ఒక మహా ఉద్యమంగా జరుగుతుంది. ఏ పట్టణానికి వెళ్ళినా 2,000 మంది, ఏ ర్యాలీ తీసినా 2,000 మంది, ఏ క్లాస్ పెట్టినా 1000 మంది. నెల్లూరులో మన ప్రోగ్రామ్ చేశారు ర్యాలీ, అంటే 3,000 మందికి కూర్చోవడానికి ఆ ఊళ్ళో హాల్ లేదు. మళ్ళీ ఒక క్రికెట్ అదేంది మున్సిపల్ గ్రౌండ్ తీసుకొని షామియానా వేసి చేశారు. మీకు అనుమానం లేదు, 2030కి మొత్తం ఈ పత్రిక గారి కళలు కన్నా ధ్యాన జగత్ అయిపోతుంది. పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అన్నీ అయిపోతాయి. ఉద్యమం అంటారు. ఫైనల్గా పిఎంసి తరపున మీ యొక్క ఇన్విటేషన్ పీడిఎంవైకి సంబంధించి. ఈ పిఎంసి ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి పిరమిడ్ మాస్టర్స్కు, కొత్త వారికి, మొత్తం ఈ మానవ సమాజానికి పత్రిజీ ధ్యాన మహాయాగం 2024 కైలాసపుల్లో అంగరంగ వైభవంగా ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగానికి మీరు బంధు మిత్ర కుటుంబ సమేతంగా రావాల్సిందిగా నా ఆహ్వానం. నేను మిమ్మల్ని ఎలా ఆహ్వానించను, మీరందరూ ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆహ్వానించవలసిందిగా నాది 2వ మనవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే పీడిఎంవై 2 జరిగింది అత్యంత వైభవంగా, పీడిఎంవై 3 ఇంకా ఘనంగా జరగబోతోంది. సో అక్కడ విషయాలను మాకు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ కార్యక్రమం. రేపటి ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం.